పరిచయం ఉంది. నేను అనేకమైన కార్యక్రమాలు, దైవ కార్యక్రమం అయినా లేదా కల్చరల్ షో అవ్వచ్చు, లేదా ఫ్లవర్ షో అవ్వచ్చు, అలాగే పొలిటికల్ సంబంధించిన కార్యక్రమాలు అవ్వచ్చు, సన్మాన సభలు అవ్వచ్చు, ఇవి పిలిచినా పిలవకపోయినా ఎక్కడో ఒక దండ పట్టుకుని వెనకాల ఎక్కడో ఒక మనిషి వస్తుంటే ఎవరు ఈ అబ్బాయి, ఎవరు ఈ మనిషి అని అనుకునేవాడిని. 20 సంవత్సరాల నుంచి చూసినా కానీ ఒక 12-13 సంవత్సరాల తర్వాత ఎవరు అని అంటే అలా నా సో అని చెప్పేసి అప్పటి నుంచి చాలా మిత్రుడిగానే, నేను పిలవపోతే కార్యక్రమానికి వస్తుంటారు, కానీ మనం వారు పిలిచిన కార్యక్రమానికి రావాలన్న భావంతో వారు మిల్లు ఏదైనా కార్యక్రమం ఉన్నా కూడా పాండిచ్చేరి నుంచి 850 కిలోమీటర్లు బై రోడ్ కూడా వచ్చేస్తుంటాను. ఈ రోజు కూడా పాండిచ్చేరి వచ్చాను. నేను ఈవినింగ్ 4:30కి వచ్చాను. మళ్ళీ కార్యక్రమం ఇదవ్వాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి యానంలో మ్యారేజ్ ఒకటి ఉంది, పెద్ద బోడెంకరాపాలెంలో ఒక మ్యారేజ్ ఉంది, కాకినాడలో ఉంది, చూసుకుని మళ్ళీ ఇంటికి వెళ్తాం. మేమంతా కూడా సీనియర్ సిటిజన్ అయిపోయాం. మా గజల్ శ్రీనివాస్ గారు అయితే ఇంకా యంగ్గా ఉన్నారు. ఇటువంటి ఏదో అద్దె కోసమే కాకుండా మా ఊర్లో కూడా చిన్న చిన్న కార్యక్రమం చేసుకునే వారికి భారం కాకుండా ఉండాలని, అలాగే కొంచెం పెద్దవాళ్ళు అయితే దానికి కట్టిన వడ్డీ కానీ లేకపోయినా కానీ మెయింటెనెన్స్ వస్తే చాలు అనుకునే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కట్టిన, మనం చూసినట్లు చిన్నదవ్వచ్చు కానీ ఈ గ్రామంలో అయితే ఇది పెద్దదే. ఇటువంటి ఇంకా ఎన్నో అనేకమైన కార్యక్రమాలు చేయాలని, చేస్తారని ఆశిస్తూ, దీనికి కార్యక్రమానికి ఇంత చిన్న కార్యక్రమం అయినా సరే గజల్ శ్రీనివాస్ గారు రావడం ఇంకా చాలా చాలా సంతోషం. జనవరి 6వ తారీఖున యానం పీపుల్ ఫెస్టివల్లో 24వ సంవత్సరం చేస్తూ ఉన్నాను టూరిజం డిపార్ట్మెంట్ ద్వారాగా. అలాగే అగ్రికల్చర్ ఫ్లవర్ షోని మా చీఫ్ మినిస్టర్ గారు 6వ తారీఖు వస్తారు, 7వ తారీఖుని టూరిజం మినిస్టర్ వస్తారు, 8వ తారీఖుని మా గవర్నర్ వస్తారు, 6వ తారీఖున ఇందాకే చెప్పాను ఆ కార్యక్రమానికి గజల్ శ్రీనివాసరావు గారు ఉండాలి. మీరు ఇక్కడ అనపత్తి అంటే ఉన్నవాళ్ళు 150 మంది అయినా కానీ మాకు 15,000తో సమానమైన మనుషులు వెళ్ళు. వాళ్ళందరినీ కూడా అలాగే చేతిలో రిమోట్ ఉంటే కంట్రోల్ చేసే వ్యక్తులు, ఆర్థికంగా అవ్వచ్చు, వాళ్ళ తెలివితేటలు అవ్వచ్చు, అన్ని రకాలుగా కూడా. చిన్న సభ అనుకో మేము, అది జనంతో ఉండే కార్యక్రమాలు కొన్ని అయితే జనాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు, జనాన్ని పోషించేవాళ్ళు కొంతమంది ఉంటుంటారు. వీరిని వారిని కూడా సమాన భావంతో చూసుకెళ్తూ 35 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఈ నెల 21వ తారీఖుతో 35 సంవత్సరాలు పూర్తవుతుంది. ఒక సిద్ధాంతంతో రాజకీయాల్లోకి వచ్చి 6 ఎలక్షన్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, ఒక మందు బాటిల్ లేకుండా, ఒక బిర్యానీ బ్యాటిల్ లేకుండా హైయెస్ట్ మెజారిటీ తోటి ఒక తెలుగు వారిని గెలిచి 3 సార్లు మంత్రిగా, 3 సార్లు ఉత్తమ శాసనసభ్యుడిగా భగవంతుడు నాకు ఇచ్చిన వరం. డాక్టర్ గారంటే కూడా నాకు చాలా ఇష్టం. కానీ ప్రజలు ఈ దేశం కానీ ఆంధ్రప్రదేశ్ చూస్తే పనులు చేసినా కానీ కోట్లుంటే తప్ప సేవతో అవకాశం లేదు. మళ్ళా ఇటువంటి రాజకీయాల్లో మనం ఉండాలా అని ప్రశ్నించుకుని గత వర్షం పోటీ చేయకుండా ఆగిపోయాను. దానికి ఇంకా మన వయసు కూడా 60 పైబడింది అన్న ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా ఒక మంచిగా ఒక ఊరు బాగు చేయాలి, ఒక డెవలప్ చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఒక అతి సామాన్యమైన వ్యక్తిని నేను, మా తండ్రి గారు కానీ తాతగారు కానీ ఎవరు కూడా పంచాయతీ బోర్డు మెంబర్ కూడా కాదు. అటువంటిది రాజకీయాల్లోకి వచ్చి 3 సార్లు ఇండిపెండెంట్ గా, అలాగే పార్టీలన్నీ కూడా నన్ను కావాలనుకుని నన్ను ఒక తమిళ కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక తెలుగు వాడిగా నేను రాజకీయాల్లో ఒక మంచి స్థానాన్ని, మంచి పేరును సంపాదించుకున్నందుకు నాకు ఆ దేవుడు, నా తల్లిదండ్రులు, నా ప్రజలు అందరికి కూడా మీ ద్వారాగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే శ్రీనివాస్ గారు గురించి నాకు కాశీ శ్రీనివాసరెడ్డి గారి ద్వారాగానే పరిచయం అయ్యి అనేకమైన కార్యక్రమాల్లో యానంలో ఏ కార్యక్రమం చేసినా వేల కొద్ది జిఎంసి బాలయోగి
కాంప్లెక్స్లో చేస్తూ ఉంటాం. అనేకమైన కార్యక్రమాలకు వచ్చి ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళని ఒక గంట నిలబెట్టి మనం ఒకసారి ఆలోచన చేసుకునేలాగా వారు గజలు పాడుతూ ఉంటారు. మీరు ఇంకా అనేకమైన గజలు పాడాలి. ఈ సమాజంలో మేము చూస్తున్న ఇప్పుడున్న మా తరంతో వాల్యూస్ అన్ని కూడా పడిపోయేలా పడిపోతున్నాయి కూడా. రాబోయే యంగ్స్టర్స్ కానీ రాబోయే మన మనవలు అవ్వచ్చు, మనవరాళ్ళు అవ్వచ్చు, వారికి కూడా కుటుంబం గురించో సమాజం గురించో చెప్పవలసిన అవసరం ఎంతైనా కూడా ఉందని చెప్పేసి భావిస్తూ మీ అందరినీ కూడా ఈ టైంలో ఇక్కడ కలవడం నాకు గజల్ శ్రీనివాస్ గారు పాడిన ఆ గజల్స్ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పి తెలియజేస్తూ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ వ్యక్తిగా, మీ తెలుగువాడిగా, మీ కృష్ణారావుగా మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు సార్. నేనే పురోహితుడు, నేనే ఇక్కడ. పాప అమ్మాయి యాంకర్ చూస్తుంది కానీ వీళ్ళంత పెద్దవాళ్ళు అబ్బా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. సునాయన రెడ్డి గారు తెలుసుగా, ఆయన గురించి మీ ఊరి ప్రజలకి మీ ఊరు మనిషిని పరిచయం చేసేంత గొప్పవాడిని కాదు. ద మ్యాన్ విత్ కోర్ వాల్యూస్. వాల్యూ వేరు, వాల్యూస్ వేరు. వాల్యూస్తో ఉండేటువంటి ఒక గొప్ప డాక్టర్ గారు, ఒక గొప్ప ప్రజానాయకుడు మా శ్రీనివాస్ రెడ్డికి అత్యంత ఆత్మీయులు. నేను ఎన్నోసార్లు సభల్లో వారిని కలిశాను. ఏ రోజు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎంత ఒత్తిడున్నా నేను పాట మొదలుపెట్టిన తర్వాత అది 20 నిమిషాలు పాడండి, 35 నిమిషాలు పాడండి, గంట పాడినవ్వండి. ఆయన సభా సంస్కారం ఏంటంటే నన్ను వదిలి ఏ రోజు కూడా వెళ్ళలేదు. ఈ రోజు కూడా వెళ్ళలేదు ఆయన. ధన్యవాదాలు సార్. మీరు ఆశీర్వదించండి మా శ్రీనివాస్ రెడ్డి. ఈ రోజున మన శ్రీనివాస రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు శ్రీ నల్లాడి కృష్ణారావు గారు. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ఈ రాజకీయాల్లో చూసుకుంటే అటువంటి వ్యక్తి ఎవరో కూడా ఉండాలని మనం చెప్పవచ్చు. అంత నిస్వార్థంగా పనిచేస్తూ మరి ఈ రోజున యానాన్ని ఆ రకంగా డెవలప్ చేశారంటే కేవలం కృష్ణారావు గారి వల్లే మాత్రం. అంతేకాకుండా గతంలో ఒకసారి వారి ఆహ్వానం మేరకు కూడా అక్కడ ఈ యాన ఉత్సవాలకు కూడా వెళ్ళడం జరిగింది. చాలా అద్భుతంగా ఒక స్టేట్ లెవెల్లో కూడా ఆ రకంగా జరగదు. అటువంటి గొప్పగా ఉత్సవాలు కూడా మరి ఆయన అక్కడ ఏర్పాటు చేయడం, అందులో పాల్గొనే అవకాశం నాకు ఆయన కల్పించినందుకు మరి మీ అందరి సమక్షంలోనూ కూడా వారికి ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి శ్రీనివాస్ రెడ్డి గురించి చెప్పాలంటే ఎన్ని రకాల వ్యాపారం ఒత్తిడిలో ఉన్నా కూడా ఎక్కడా కూడా టెన్షన్ అంటూ ఉండదు. తర్వాత ఫ్రీగా ఉంటాడు. నేను చాలాసార్లు అంటుంటాను, ఏంటి నువ్వు 2 పెద్ద రైస్ మిల్స్ అయ్యి మెయింటైన్ చేస్తుంటావు, ఈ వేళ హైదరాబాద్ వెళ్తానంటావు, రేపు సింగపూర్ వెళ్తానంటావు, ఎలా కుదురుతుంది నీకు? అలా తిరిగి వాళ్ళు ఉంటారు కానీ వ్యాపారం అన్ని లాస్ వస్తుంటే మనం చూస్తుంటాం. అలా చేసినాడు. కానీ శ్రీనివాస్ రెడ్డి గారికి ఏమి ఎలాగ ఇదైనా కూడా ఎక్కడా కూడా మరి వ్యాపారంలో కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా దినదినాభివృద్ధి చెందుతూ మరి నలుగురికి ఆదర్శంగా ఉండేలాగా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నందుకు ఆయనకి ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు మన గ్రామానికి చెయ్యాలని ఆయన ద్వారా, అదేవిధంగా మరి గజల్ శ్రీనివాస్ గారు ఈ రోజున ప్రపంచంలోనే గజల్స్లో ప్రత్యేకత ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మన గ్రామానికి 4-5 సార్లు కూడా మరి రావడం జరిగింది. ఆయన పాటలు కూడా వింటుంటే అన్నీ మనకి ఇప్పుడు సమకాలీన ఈ విషయాల్లో అన్నీ కూడా ఆయన చాలా వివరంగా ఆయన చెప్తూ ఉంటే, పాడుతూ ఉంటే చాలా మనకి ఏంటంటే మనలో ఒకటి కింద ఆయన మాటల్లో కూడా చూస్తుంటే మనసుకు హత్తుకునేలాగా ఆయన మరి పాటలు పాడడం, అటువంటి అవకాశాన్ని మనకి మరి మన శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఆయన కలిగించినందుకు ప్రత్యేకంగా మరి ముందుగా మన గజల్ శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు జరగాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి మీ ఇద్దరు చేతుల మీదుగా దంపతులకు వచ్చిన సత్కారం. అలాగే సోదరుడు కాశీ గారు కూడా 2 నిమిషాలు. మరి ఈరోజు ఈ సుందరమైన ఈ శ్రీనివాసాన్ని ఈ ప్రత్యేకంగా ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించిన
మొదటగా నా ప్రాణ స్నేహితులైన శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే వారి బంధుమిత్రులకి, వాళ్ళ స్నేహితులకి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా మంత్రివర్యులు మల్లాడి కృష్ణారావు గారికి, మా స్నేహితులని చెప్పలేం కానీ మా గురువర్యులని చెప్పి మేము గజల్ శ్రీనివాస్ గారి కోసం 2 నిమిషాలు మాట్లాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆయన సనాతన ధర్మం కోసం ఎన్నో స్టేజ్ మీటింగ్లు, ఎన్నో ఈ వెస్ట్ గోదావరిలో పుట్టి ఈ గ్రామానికే, ఈ జిల్లాకే కాకుండా, రాష్ట్రాలే కాకుండా, దేశాలే కాకుండా, దేశ విదేశాల్లో ఎన్నో వందల మీటింగ్లు పెట్టి సనాతన ధర్మం కోసం ఆయన చెప్పి వరల్డ్ రికార్డ్ గిన్నీస్ బుక్ లో హ్యాట్రిక్ సాధించిన ఒకే ఒక వ్యక్తి ఉన్నారంటే మన గజల్ శ్రీనివాస్ గారికి ఒక్కసారి హర్షధ్వానాలతో అందరూ కూడా ఆయనకి అభినందించాల్సిందిగా స్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీరందరూ గమనించలేదో మా కృష్ణారావు అన్నట్టుగా ఇవాళ తేజస్ అలా కనిపిస్తుంది మన గజల్ శ్రీనివాస్ గారిలో. అలాగే ఆయన స్నేహితులు శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒకే రకమైన డ్రెస్ వేశారు. అలాగే బ్యాక్ డ్రాప్ కూడా రెడ్. ఎన్ని రిలేటెడ్ గా మనం ఇదివరకు మనం ఏ కళ్యాణం చేసినా పంచి కట్టుకుంటే మన కుంకుమ పంచి కట్టుకునే వాళ్ళం. అలాగే తిరుపతిలో కూడా మా కృష్ణారావు ఎంతో దేవుడు అనుగ్రహం ఉంటే గానీ టీటీడీ బోర్డు మెంబర్లు చైర్మన్ చేయలేరు. అన్ని కూడా రిలేటెడ్ గా ఇవాళ ఈ కార్యక్రమానికి కూడా, ఈ ఫంక్షన్ కూడా శ్రీనివాసరావు పెట్టారు. మనం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మనకి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు కూడా ఈ కుంకుమ రంగు మనకి కనువే కప్పుతారు. కాబట్టి ఇదంతా కూడా రిలేటెడ్ గా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన పేరు ఎలాగుందో గజల్ శ్రీనివాస్ గారు కానీ, కృష్ణారావు గారు కానీ, అలాగే ఈ పెట్టిన బిల్డింగ్ పేరు కానీ అన్ని కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జరుగుతుందని చెప్పి నేను ప్రగాఢంగా నాకు కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, దాని రిలేటెడ్ గా జరుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఇంకా శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ, కృష్ణారావు చేసి ప్రతి కార్యక్రమంలోనే మమ్మల్ని ఇలాగే ఆయన కొనసాగించాలి. అలాగే గజల్ శ్రీనివాస్ గారికి కూడా ఇంకా ఉన్నతమైన పదవులు, పద్మశ్రీ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. ధన్యవాదాలు సార్. పద్మశ్రీ ఎక్కలేదు సార్, తెలుగు శ్రీ ఉంటే చాలు మనకి. అవన్నీ మరి ప్రభుత్వం దగ్గర మన చేతులు కట్టుకుని ఉంచుకోవాలి, లేని పనులు. నాకున్న ఏకైక సర్కార్ దేవుడే, సర్కార్తో మనకు పని లేదు. మన ఎమ్మెల్యే గారు ఉన్నారా? వెళ్ళిపోయారు. ఓకే. కృష్ణారావు గారు గురించి చెప్పాలని టైం లేదు. ఆయన ఎంత ప్రజల మనిషి మీకు తెలుసు. ఆయన షష్ఠి పూర్తికి వెళ్తే ఆ జనం ఏంటి, ఆ లోకం ఏంటి, ఆయన మీద ఆ ప్రజలు చూపించే ప్రేమ ఏంటి. కాశీ గారు శ్రీనివాస్ రెడ్డి తీసుకెళ్లారు. సరే యానాం ఫెస్టివల్ జరిగితే ఏదో వచ్చారులే, పిలిపిస్తే వచ్చారులే అనుకున్నాం. షష్ఠి పూర్తికి ఆ జనం చూసి నాకు పిచ్చెక్కి ఏం పాడుతున్నానో కూడా నాకు అర్థం కాలేదు. సరే పాడలేదు కూడా, గబగబా ఏదో 2 పాటలు పాడేసి ఆ జనంకి ఈయనకి మధ్యన నేను ఉండకూడదు బాబు వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాను. అంత ప్రజల అభిమానం సంపాదించడం అంటే అది మామూలు విషయం కాదు. కృష్ణారావు గారు, మీ తల్లిదండ్రులు వాళ్ళ పుణ్యము, మీ గత జన్మ సత్కర్మ. నేను ఎవరితోటి ఎప్పుడు ఏ ఆపేక్ష పెట్టుకోను సార్. దేవుడితో కూడా గుడికెత్తే కోరికలు కూడా కోరను నేను. అటువంటి భగవంతుడు నా ఎందు ఉన్నాడని చెప్తున్నా. మీరు మరలా మంత్రి అవుతారు, తర్వాత మీరు గవర్నర్ కూడా అవుతారు. మీరు గుర్తు పెట్టుకోండి, ఇది రాసి పెట్టుకోండి. ఇది మీరు రాసి పెట్టుకోండి. కాశీ, ఇది మీరు రాసి పెట్టుకోండి. త్వరలో మంత్రి అవుతారు మీరు. అతి త్వరలో మీరు గవర్నర్ ఆఫ్ సమ్ స్టేట్ ఇన్ దిస్ ఇండియా. ఇది జరిగి తీరుతుంది. అటువంటి ప్రజల మనిషి. డెఫినెట్ గా మోదీ గారికి మీరు అత్యంత ఇష్టమైన వ్యక్తి కాబోతున్నారు మీరు. అది చూస్తుంది. ఇదే భగవంతుడు రాసిన స్క్రిప్ట్. థ్యాంక్ యూ. మా కాశీ ఎంత మంచివాడంటే చెప్పాలి ఈ వేదిక మీద. నేను తెలుగు మహాసభలు చేశాను ఇక్కడ రాజమండ్రిలో. నేను ఎప్పుడు నా గజల్ ప్రోగ్రాం పెట్టమని ఎప్పుడు ఎవరిని అడగలే, ఇంత ఇవ్వమని నేను ఎప్పుడు అడగలే. నేను కోట్లు సంపాదించుకున్నాను, ఏ రోజు ఎప్పుడు ఎవరిని అడగలే. కానీ తెలుగు భాష కోసం ఆంధ్రదేశంలో తెలుగు భాష ఏమైపోతుందా అని బాధపడి ఆది భిక్షు అవతారం ఎత్తి నేను నాకు ఇష్టమైన వ్యక్తులు, అయ్యా ఏదో సాయం చేయండి తెలుగు భాష కోసం, ఇది ప్రభుత్వం చేస్తే అధికార భాష అవుతుంది, ప్రజలు చేసుకుంటే మమకార భాష అవుతుంది అని అడిగితే ఈయన నా దగ్గరకు వచ్చి ఇంత కట్ట 4-5 లక్షల రూపాయలు నా చేతిలో కట్ట పెట్టేసి వెళ్ళిపోయాడు ఈయన తెలుగు మహాసభలకి. నేను అడగకుండానే. అది దట్ ఈస్ కాశీ.
నేను ఏదో చేయాలనుకుంటున్నానండి అని. నేను మొన్న భగవద్గీత రికార్డ్ చేస్తున్నాను అని చెబితే అసలు నేను భగవద్గీత సొంతంగా చేసుకున్నాను, ఎవరిని అడగలే. మొన్న మన శంకరాచార్య వారు వస్తే ఆయన దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళకి దండం పెట్టి నా దగ్గరకు వచ్చి సార్ భగవద్గీత చేస్తున్నా, మీరు ఎంతో కష్టపడుతున్నారని చెప్పి ఇంత కట్టపట్టుకొచ్చి నా జేబులో పెట్టి వెళ్ళిపోయాడు కాశీ. ఇటువంటి వాళ్ళు కదా సనాతన ధర్మం నిలబడేది. సనాతన ధర్మం ఎవరు కాపాడుతారు? ఏ దేవుడన్నా తన గుడి తను కట్టుకుంటాడా? కట్టుకోడు. నాకేం దేవుడు లోడ్ చేయలే, కానీ ప్రజలు మోస్తేనే అది పల్లకి, దేవుడు మోస్తే పల్లకి కాదు. ఇలాగా సనాతన ధర్మాన్ని అనపత్తి లాంటి సంస్కారం ఉన్నటువంటి గ్రామం ఇంత హక్కున చేర్చుకుని సనాతన ధర్మాన్ని అక్కడ శివాలయం చెప్తున్నారు కదా మా నారాయణ రెడ్డి గారు, దాన్ని ఎంతో జీర్ణోద్ధరణ చేయడం, చక్కగా ఆధునీకరణ చేయడం, దత్తాత్రేయుడి గుడి ఈ ఊరు గొప్పగా ఉందని మీకు మనవి చేసుకుంటూ, ఇంత సంస్కారం ఉన్నటువంటి మా శ్రీనివాసరెడ్డి దంపతుల్ని మా సూర్యనారాయణ రెడ్డి గారు, మా కృష్ణారావు గారు సత్కరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.